ఇప్పుడు కవర్ కాని మిగతా స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మీరు అంటే ఇంకా టైం కూడా లేదు. మేము వస్తాం కదా మళ్ళీ మీరు వస్తారా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి సార్, ఇలాంటి స్కీమ్స్, అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అవి లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ సార్. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే ఇవాళ విత్తనమే కానీ మొక్క అవ్వడం జరగదు. సో మీరు ఇలాంటి ఒక స్కీమ్ పెట్టినప్పుడు దీని కంటిన్యూటీ దెబ్బతింటే ప్రాబ్లం అవుతుంది కదా సార్? కంటిన్యూ అందుకన్నా ఓ జనరేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఎనీ హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఎనీ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటే ఏంటి ఒక జనరేషన్ అంటే మినిమం 20-25 years. దాని టైం పడుతుంది. దాని తాలూకు 100% ఫ్రూట్స్ రావడానికి, దాని ఫలాలు రావడానికి అంత పడుతుంది దాని టైం. అలాగే దానికి ఇచ్చి ఆ టైం బౌండ్లో ఏదైతే మనం తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఉందో దాని ప్రకారం కంటిన్యూగా దానికి తీసుకెళ్తుండమే. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే దాని ఇబ్బంది వస్తుంది. నాకు తెలిసి గాడ్ ఈజ్ దేర్, నో బ్రేక్. ఎందుకంటే ఇది సొసైటీ పనికి వచ్చే సమాధి. ఇదేమో మన పర్సనల్గా మా అందరికి మీరు ముందు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వానికి వచ్చి ఏంటి దీనివల్ల మంచి పేరు వస్తాయి, ఈ ఓట్ల కోసమో లేకపోతే ఓట్లు క్యాచ్ చేయడం కోసమో కాదు ఈ ప్రాజెక్ట్స్. ఇవన్నీ నేను ఫస్ట్ చెప్పాను. సొసైటీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తూ ఒక అసెట్ని స్టేట్కి క్రియేట్ చేయడానికి, ఒక మన పిల్లలందరూ కూడా ఎక్కడ ఇండియాలోనే టాప్లో ఉండడానికి పూర్వం వచ్చేది ఎవరు? కేరళ అనేవారు. మన తెలుసు కదా, లిటరసీలో కేరళ. ఏది వచ్చిన ఎడ్యుకేషన్ అంటే కేరళ. తర్వాత ఏమొచ్చింది? ఢిల్లీ. ఇప్పుడు ఏమొచ్చింది? ఆంధ్ర. ఇప్పుడు చూసుకోండి మీరు, ఏ అనాలిసిస్ తీసుకోండి, ఏ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఏది తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ అనేది దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది ఎడ్యుకేషన్. అది అవసరం. ఓకే, అది అది మా 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 సీఎం గారి తరఫు చేసిన. ఓకే, ఇక్కడ ఎవరైనా టీచర్స్లో ఒకళ్ళు మాట్లాడాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము అంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటము, అలాగే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబులు, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఇన్నేళ్లుగా ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి అలవాటు పడ్డారు. అంటే టీచింగ్ మెథడ్స్లో ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి మీరు అలవాటు పడ్డారు. సడన్గా పద్ధతి మారి వేరే వేరే అంశాలన్నీ మీరు అడాప్ట్ చేసుకొని మీరు అడాప్ట్ అయ్యి అవి చెయ్యాలి. ఈ శిక్షణ ఇవ్వటం అన్నది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది? మీకు కష్టంగా ఉందా, లేకపోతే మీరు దానికోసం నిజంగా శ్రమ పడుతున్నారా? ఐ వాంట్ టు నో దట్. ఎవరు మాట్లాడతారండి? ఎదరన్నా ఒక టీచర్. మై నేమ్ ఇస్ టీ పద్మావతి, కేమ్ ఫ్రమ్ MKB MCH స్కూల్, విజయవాడ, NTR district, sir. We are very happy and thankful to you, sir, for providing all the digital education and technology IFPs, integrated flat panels, boards, sir, and tablet computers to our school, sir. Actually, it was our dream, sir, to have English medium schools, to have English medium and technology, digital technology in our government schools, sir. So that came true, sir. Thank you very much, sir. And TOEFL also, sir. TOEFL, my request or humble request, sir, that is to provide some printed material curriculum as we have textbooks, so in the same kind of material it is needed in our schools, sir, so that we can uniformly prepare the students in all schools, sir. And about IFPs, so we had some training, 2 days training, sir, to our teachers. So we are not feeling that difficulty because all can grasp the things. So if we have some training, we had about IFPs some training, sir. And about security, some box-like cover or locking system is also needed, sir, in our schools particularly. And recently our school has become CBSE school, sir. So computer lab also we need, sir. Very good. Yes, sir, for giving us this opportunity. సో మీకు కంప్యూటర్ ల్యాబ్ కావాలి, సెక్యూరిటీ కావాలి ఫర్ IFP panels, and speed also, sir. Now present we have 40 Mbps, megabytes per second, sir. So that should be enhanced, sir, to 100 to 150 the school teachers are telling. Okay, so I got the information. Thank you so much, madam. Thank you so much. సెక్యూరిటీ చెప్పింది కదమ్మా, టీచర్ సెక్యూరిటీ గురించి చెప్పారు కదా వారు. సెక్యూరిటీ సంబంధించి లేటెస్ట్గా నిర్ణయం తీసుకుని ఆల్రెడీ అపాయింట్ కూడా చేసాం. ప్రతి హై స్కూల్కి ఎక్కడైతే మనం ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెడుతున్నాం అన్ని హై స్కూల్స్కి ఒక వాచ్మ్యాన్ వచ్చి ఇచ్చాము. ఆల్రెడీ అపాయింట్ కూడా అయిపోయింది వాళ్ళని. ఆ వాచ్మెన్ ఉన్నారు, అడగండి. వాచ్మెన్ ఉన్నారు. వాచ్మెన్ ఉన్నారండి మీకు? మంచి ఇచ్చాము అని. అదే వెరీ నైస్. ఓకే, అది ఇప్పుడు మొన్న 1 year 8 months అవుతుంది.
అన్ని స్కూల్స్కి. ఇప్పుడు ఐఎఫ్టీలు కూడా ఇవి ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా మొత్తం మన క్లాస్ రూమ్స్ వచ్చి రాష్ట్రంలో 6th to 10th ఆల్టుగెదర్ అన్నీ కలిస్తే 98,000 ఉంటాయి. అందులో 6th to 10th ఏవైతే 60,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 60,000 క్లాస్ రూమ్స్కి ఐఎఫ్టీ ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ 30,000 42,000 ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాం. ఈ మంత్ ఎండ్కి వచ్చి మిగతా 15,000 18,000 ఇంకా మిగిలి అవి కూడా ఇన్స్టాల్ చేస్తాం అన్నీ కూడా. అలాగే ప్రతి స్కూల్కి 1 to 5th అయితే ఒక స్మార్ట్ టీవీ ఇస్తున్నాం, ఒక స్కూల్కి ఒకటి. ఓకే. ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఓకే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కూడా లేదు. పక్కనున్న లెఫ్ట్ చూసుకున్న, రైట్ చూసుకున్న, ఫ్రంట్ చూసుకున్న ఆ స్టేట్స్ అండి కొన్ని పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పారు లేవన్నా కంపేర్ చేస్తారు అంటారు కాబట్టి. కానీ మన మెసేజ్ రాష్ట్రం ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు.